టుడే స్పెషల్ ఇది మా ఇంట్లో. ప్రతి చికెన్కి రెడీ చేస్తున్నాను. బాండి పెట్టి బాండీలో ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. నూనె అయితే కాగేసింది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. మరో పక్క సంగటికి పెట్టించాము. సంగటి అవుతుంది ఇప్పుడు చికెన్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేద్దాం. చికెన్ కర్రీలోకి చూడండి, కొత్తిమీర కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకోవాలి. నూనె ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేపుకొని చికెన్ యాడ్ చేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. చికెన్ కదా కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళాక వేయించుకోండి. కొద్ది సెకండ్స్ అలా అయితే కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం ముందుగానే. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము. అలా పెట్టుకునేసి లైట్గా సాల్ట్ మళ్ళీ పసుపు వేసేసుకొని కాసేపు ఉడికించుకుందాం చికెన్ని. సాల్ట్ లైట్గా ఇలా చిన్న స్పూన్కి వేసుకొని ఇప్పుడు
కాసేపు ఉడకబెట్టుకున్నాము. ఇలా పప్పుతోనే బాగుంటుంది. అప్పుడు చికెన్ కర్రీ గ్రేవీ అంతా బాగా వస్తుంది. ఇలా ముందే బాయిల్ చేసేసుకుంటే ఇందులో నుంచి నీళ్ళు వస్తాయి. ఫస్ట్ బాగా నీళ్ళు వచ్చేసి తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడైతే టమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేను టమాటోస్ కట్ చేశాను, మిక్సీ కట్టలేదు, టేస్ట్ చేయలేదు. కట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది టమాటోస్. ఇలా మూత పెట్టేసుకుందాం కాసేపు. చూసారా ఇందులో నీళ్ళు ఎలా వస్తున్నాయో? ఇలా నీళ్ళు వచ్చి కాసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత టమాటోస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే బాగా బాయిల్ అవుతుంది. వాటర్ అనేటివన్నీ ఊరుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇంట్లోకి టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకుందాం. 4 టమాటోస్. ఇవన్నీ మగ్గేలాక కాసేపు ఉడికించుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. మిక్సీ వేయాల్సిన అవసరం లేదు. చికెన్ అంతా బాగా వస్తుంది ఇలా చేసుకుంటేనే, చికెన్ గ్రేవీ అనేదంతా. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. సంగటి అయితే రెడీ అవుతుంది, బాయిల్ అవుతుంది చూడండి. ఇవన్నీ నీళ్ళన్నీ ఇనిగిపోతే రాగిపిండి వేసి సంగటి ముద్దలు చేసుకోవాలి. మీరు చికెన్ ఎలా చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి. మరిన్ని వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకోసం నేను ట్రై చేస్తాను తప్పకుండా. ఇప్పుడు కొన్ని స్పైసెస్ అనేటివి యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్. చికెన్ కదా కొంచెం స్పైసీగా ఉండాలని 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను ఎక్స్ట్రా. తర్వాత ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్. కొంచెం యాడ్ చేద్దాం. అలాగే గరం మసాలా మరియు చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. చూసారా మసాలాలు అంటేనే ఎలా పువ్వులు వస్తున్నాయో. గరం మసాలా ఒక 1.5 స్పూన్ వేసేస్తే సరిపోతుంది. మళ్ళీ చికెన్ మసాలా 1.5 స్పూన్. ఈ చికెన్ 1 kg చికెన్ కాబట్టి ఈ స్పైసెస్ అనేది సరిపోతుంది. ఇందులో మీరు కావాలంటే కర్డ్ కూడా యాడ్ చేయొచ్చు. సరే అంతా కలుపుకుందాం. మేము బాగా బాయిల్ అవుతుంది. మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది. చూసారా హాఫ్ చికెన్ అనేది ఇలానే ఉడికిపోయింది వాటర్ అయ్యకుండానే. మీకు ఎలా ఇష్టమో చెప్పండి చికెన్ కర్రీ చేయడం. నాకు తెలిసిన వరకు ఇంతే. నాకు చాలా ఇష్టం. ఇలానే నేను చేసుకుంటాను. మన ఇంట్లో వాళ్ళందరికీ ఇలానే ఇష్టం. ఇక్కడ ఇలానే తింటారు అందరూ. చూసారా ఎలా బాయిల్ అవుతుంది చికెన్. ఇలా చిక్కగా రావాలి. అప్పుడు చికెన్ అనేది ముక్కలకి బాగా స్పైసెస్ అనేటివి యాడ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొంచెం సేపు మనం మూత పెట్టేసి ఉడికిస్తున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి చికెన్ అనేది. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము.
నిమ్మ చెక్క యాడ్ చేసుకున్నాను. ఇందులో టేస్ట్ అనేది బాగుంటుంది. యాడ్ చేసేసుకుని కలుపుకుందాము. చికెన్ అంతా లెమన్ పట్టే మాదిరిగా మా వారికి ఎన్నిసార్లు చేసిన చికెన్ అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన చికెన్ అయితే తనకు చాలా ఇష్టము. నాకు కూడా ఎన్నిసార్లు చేసిన చికెన్ పైన మాత్రం ఇష్టం మాత్రం తగ్గనే తగ్గదు. అలా ఉంటుంది చికెన్ అంటే. మీకు ఏది నాన్ వెజ్లో ఫేవరెట్ కామెంట్ చేయండి నాకు. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఇది 2 గ్లాసెస్తో సమానం చొంపు నీళ్ళు వేసేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని లైట్గా అంతా నీళ్ళు పీసెస్ అన్నీ మునిగే మాదిరిగా చూడండి. ఇలా చూసారా, ఇలా మునిగే మాదిరి వాటర్ పోసేసుకొని కాసేపు బాయిల్ చేసేసుకొని తర్వాత ఇందులోకి లైట్గా కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎలా చెమటలు పడుతున్నాయో. బెంగళూరులో మళ్ళీ వర్షాలు అంటారు, వర్షం పడేది లేదు ఏం లేదు. చూసారా ఎండ ఎలా వస్తుందో. అంతేనండి. ఇంకా ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. బాయ్. ఇప్పుడైతే మూత తీసేసుకుందాము. చూసారా ఎలా దగ్గరకు వచ్చిందో చికెన్ కర్రీ అనేది. ఇలా బాయిల్ అవ్వాలి. కాసేపు ఇలా ఉడికించుకుందాము. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసేద్దాము. కొత్తిమీర కొంచెం ఇచ్చారు. మరి దారుణంగా చేస్తున్నారు షాప్లలో. 10 రూపాయలకి ఇవ్వడానికి కూడా ఇలా చేస్తారో చూడండి. ఇలా ముక్కలు అనేటివి ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా పట్టుకుంటే చూడండి ఇలా వస్తుంది. పీస్ అనేది కట్ అవ్వాలి. ఇలా బాయిల్ అవ్వాలి. కొద్దిసేపు బాయిల్ అవ్వనిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. పక్కన సంగటికి అయితే రెడీ అవుతుంది చూడండి. సంగటికి వాటర్ అన్నీ ఇనికిపోతే పిండి వేయాలి. పిండి వేసి కెలికేసి ముద్దలు చేసేసుకోవడమే. కాస్త గ్యాస్ మీద పెట్టేసి మళ్ళీ పాపకు చేయాలి. మళ్ళీ మినపొడులు రెడీ చేయాలి. ఇన్ని చేయాలి చూడండి. ఆడవారికి ఆదివారం సెలవు అన్నారు. అది ఎక్కడో మరి ఏ పక్కన లేదండి. ఆడవారికి ఆదివారం సెలవు. ప్రతిరోజు పనులు ఉంటాయి. అన్నీ చేసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి, పనులు చేసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. అయ్యో ఎందుకయ్యా ఈ ఆడు జన్మ అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. చూసారా మా పాప ఎలా వస్తుందో చూడండి. ఇలా వస్తూ ఉంటుంది అడ్డం నాకు వంట చేసుకునేటప్పుడంతా. ఇలా 2 బాయిల్ అవుతూ ఉన్నాయి. 2 గ్యాస్లు ఉంటే 4 ఉన్నా కూడా బిజీ అయిపోద్దేమో గ్యాస్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సండే అయితే అలా ఉంటుంది. సండే స్పెషల్స్ అంటే మీ ఇంట్లో ఏంటో స్పెషల్ నాకు కామెంట్ చేయండి. మరి మా ఇంట్లో అయితే సండే స్పెషల్ చికెన్, మళ్ళీ మినపవడలు, తర్వాత సంగటి, రైస్. ఇదండి మా ఇంట్లో స్పెషల్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే రెడీ అయింది. సంగటి అయితే రెడీ అయింది. ఇలా పిండేసి కడిగి పెట్టుకున్నాం. కాసేపు గ్యాస్ పైన ఉంచుకొని కావాల్సింటే ముద్దలు చేసుకోవచ్చు, లేదా అలానే వేసుకొని తినచ్చు. వడలు చేసేకి బాండీ రెడీ చేశాను.
కాదు తట్టు చూసారా, ఇలా గారెలు వేయాలి. వాటర్ తడుపుకొని గారెలు అనేటివి యాడ్ చేసేస్తే సరిపోతుంది. అంటుకొని ఉంది కదపాలి లైట్గా, మెల్లిగా అందులో అంటుకుంటాయి. అందుకే మినపొడలు చేయాలంటే కష్టము. ఇంకా తింటారు కదా, సండే అంతా ఇంట్లో ఉంటారు, పనికి వెళ్ళేసి అని చేస్తున్నా నేను. అంతేనండి. మా వారైతే సార్ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి కాల్స్ అటెండ్ చేసి అది మాట్లాడుకొని వస్తున్నారు. కొద్దిసేపు వీడియో పట్టుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, మా పాప ఏడుస్తా తీసుకొని పోతుంది ప్లేట్లో వేయించుకొని వాడని. ఆఫ్ చేయాలి. చూడండి, ఇలా చేయి తడుపుకొని నీళ్ళల్లో పిండి తీసుకొని ఏమైనా ఒక మధ్యలో హోల్ పెట్టేసి నూనెలో వదిలేయడం. ఇలా చూడండి, ఇలా చూడండి ఎలా డ్రాప్ అవుతున్నాయో. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వడలు రెడీ అయినట్టు. ఆల్రెడీ ఇన్ని చేసేస్తాను. ఇప్పుడు ఇంకొద్దిగా ఉంది, ఇంకా కొంచెం పిండి ఉంది. ఇలా వాటర్ తీసేసుకొని ఇలా చేతి తీసేసుకొని అది చేసుకొని ఇలా నూనెలో వదిలేయడమే. మా హస్బెండ్ హెల్ప్ చేస్తాను నాకు వడలు ఎత్తేసే దాంట్లో. ఇలా ఏ పనులు చేసినా ఇంట్లో ఉంటే మా హస్బెండ్ అలా నాతో పాటు ఇన్వాల్వ్ అవుతాడు వంటల దాంట్లో. ఏ పని అయినా కూడా మా హస్బెండ్ ఉంది కాబట్టి నేను సగం పనులు చేసుకోగలుగుతున్నాను. ఇలాంటి హస్బెండ్స్ ఉంటే పుణ్యం కట్టుకున్నట్టే కదా. చూడండి ఎలా నవ్వుతున్నాడో, అంత గుర్తుదే అని. నిజం చెప్తే ఇంతేనండి, ఎవరు నమ్మరు. ఏం చేద్దాం, నిజం చెప్తే వినే కాలమే వెళ్ళిపోయేసింది. మీ ఇంట్లో ఎలా ఉన్నారు? ఇలానేనా? ఇప్పుడు వరకు మా ఆంటీ వీడియో తీసి వెళ్ళింది, ఇప్పుడు నేను మా హస్బెండ్ తీసుకుంటున్నాను. ఇలా ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళతో
పాల్గొంటున్నారు, నాతో వీడియోస్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. మొన్నటి వరకు నాకు రాదండి గారెలు చేయడానికి. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి 2-3 వీడియోస్ అప్పుడు నేర్చుకున్నాను ఎలా చేయాలో. కానీ ప్రతి అటెంప్ట్కి ఏ వెరైటీ డిష్ చేసినా కూడా కరెక్ట్గా కుదురుతుంది. అలా చేస్తాను.